హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు ఫౌండర్ అండ్ CEO రియల్టర్ ఆక్సిజన్ సంస్థ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే. సో రీసెంట్గా బయట ఒక హాట్ టాపిక్ నడుస్తుంది. జైబేరీ సంస్థలో ఉన్న వాళ్ళందరూ కూడా తీవ్రమైన ఆందోళన చేస్తున్నారు. మాకు ఫ్లాట్ ఇచ్చినప్పుడు ఒక మాట చెప్పారు, స్విమ్మింగ్ పూల్ ఉంటుందని చెప్పారు, పెద్ద వాల్ నిర్మిస్తామని చెప్తున్నారు, రకరకాల మాటలన్నీ ఇచ్చారు. తీరా మేము అందులో కొనుగోలు చేసిన తర్వాత సంవత్సరాలు అయిపోతున్నా సరే వాళ్ళు అసలు దేనికి చేయట్లేదు అని చెప్పేసి అంటున్నారు. కేవలం జైబేరీ సంస్థ కాదు, ఇలా చాలా ఉన్నాయి హైదరాబాద్లో. మరి వాళ్ళందరి పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఎట్లా? సో దీని గురించి మీరేం చెప్తారు? ఇది చాలా టఫ్ సబ్జెక్ట్ తేజ. ఎందుకంటే ఇలాంటి ఫోరమ్స్లో మాట్లాడి ముందుకెళ్తే గొయ్యే వెనక్కి వస్తే నెయ్యే ఉంటుంది. జైబేరీ అది బిల్డర్స్ అండ్ రియల్ ఎస్టేట్కి పేరు పెట్టింది ఏంటంటే చీటింగ్. కాకపోతే నాకు తెలిసి మొన్న హైడ్రా కూడా నోటీస్ ఇచ్చారు, మురళీమోహన్ గారికి జైబేరీకి ఇచ్చారన్నారు. దేనికి ఇచ్చారు నోటీస్, ఎవరు ఇచ్చారు, దేనికి ఇచ్చారని కూడా వాస్తవం. ఇప్పుడు మీడియా ఎట్లా అంటే మీ ఛానల్ కానీ ఏ ఛానల్ అయినా ఇదిగో తోక అంటే అదిగో పులి, తీగలాగితే డొంక కదిలింది అని ఒక డైలాగ్ ఉంది. సో అందులో వాస్తవాలు అవాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. నేను కానీ మీరు కానీ ఇంక మిగతా అదర్ ఛానల్ మిత్రులు కానీ. సో ఇప్పుడు నాగార్జున డిఫరెంట్ కేసు, మురళీమోహన్ గారు డిఫరెంట్ కేసు, బయట బిల్డర్స్ డిఫరెంట్ కేసు. 3 కోణాలుగా మాట్లాడు. నాగార్జున గారి ఏంటి పట్టా ఉంది, ఆయన కోలుగొట్టారు అంటున్నారు. రంగనాథ్ గారు దానికి క్లియరెన్స్ ఇచ్చిన పట్టా ఉంది, అది వ్యవసాయం చేసుకోవడం పట్టా ఉందని, కన్స్ట్రక్షన్ చేసుకోవడం పట్టా లేదన్నారు. క్లారిటీ అయిపోయింది. ఇప్పుడు మురళీమోహన్ గారికి నోటీస్ ఇచ్చారు. సో ఆయన ఇమీడియట్గా స్పందించి ఆయన ఏమన్నారంటే, మేము కన్స్ట్రక్షన్ పర్ఫెక్ట్గా ప్రాపర్ జోన్లోనే ఉంది, ఒక 3 అడుగులు బౌండరీ పెరిగి రేకుల షెడ్ వేసారు, ఒకవేళ అది నిజంగా మెజర్మెంట్ ఎక్కడో మిస్టేక్ జరుగుంటుంది, అది నిజంగా జరుగుంటే ఆయనతలు మేమే కూల్చేస్తాం, మీరు వచ్చి కూల్చక్కర్లేదని చెప్పారు. మెయిన్ కన్స్ట్రక్షన్ పార్ట్కి ఏమీ కనెక్షన్ లేదు. 2వ మీరు ఏమనంటే కొంతమంది అమ్యూనిటీస్ కంప్లీట్ చేయట్లేదు. అది దేనికి మీ 100 రీజన్స్. మురళీమోహన్ జైబేరీ సంస్థ అనేది ఒక పేరు వచ్చిన పెద్ద సంస్థ. అవును, కొన్ని డికేట్స్ బట్టి బిజినెస్, ఐ థింక్ 3-4 డికేట్స్ అయిపోయింది బిజినెస్లోకి వచ్చి. 1990sలోనే వారు వచ్చారు బిజినెస్. వారు అమ్మిన ప్లాట్లకి చాలా రెట్టింపు లాభాలు. 750 రూపాయలకి అమ్మింది 2,50,000 వెళ్ళింది ఇప్పుడు గజం. 1994-5 చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు సైబర్ టవర్స్ కట్టే ప్రాంతంలో గూగుల్ ఆఫీస్ ఎదురుగా జైబేరీ ఎన్క్లేవ్ అని కట్టారు. ఆ జైబేరీ ఎన్క్లేవ్లో 750 రూపాయలు గజం. మరి ఆయన నా ఫంక్షన్కి వచ్చినప్పుడు చెప్పారు. ఈ రోజు అది 2,50,000 అయింది. 750 రూపాయలు ఎక్కడ, 2,50,000 ఎక్కడ? బంజారాలు 2 3 కాదు, 2 వందల సార్లు పెరిగింది. ఓకే, 750 సున్నా పడితే 75,000, అర్థమైందా? సో అది చూసుకుని 75,000 ఎన్నిసార్లు అయింది? 2.5 అంటే 3-4 సార్లు. సో ఇప్పుడు ఏరియా బట్టి డెవలప్మెంట్ రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు ఎవరైతే ఈ నోటీస్ ఇచ్చారో, కంప్లైంట్ చేసి చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి హైదరాబాద్లో. 10 సంవత్సరాలైనా హ్యాండ్ ఓవర్ చేయని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. టైం మీద ఇప్పుడు కంప్లీట్ చేసే డెవలపర్స్ కూడా ఉన్నారు. కార్పొరేట్ బిల్డర్స్ ఎప్పుడు చేయరు. బట్ మురళీమోహన్ గారు జైబేరీ చేశారంటే యూ టు గో ఇన్ టు ది రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీ చెక్ చేయాలి. జనరల్గా వాళ్ళకి ఆ బ్యాడ్ నేమ్ లేదు. ఒక నిజంగా హ్యాండ్ ఓవర్ చెబితే దానికి ఏదో స్పెసిఫిక్ రీజన్ ఉండొచ్చు, లీగల్ కానీ లిటిగేషన్ అనేది ఉంటే తప్ప 90% వాళ్ళకి అంతకుముందు ఎప్పుడు వాళ్ళ పేరు మార్కెట్లోకి రాలేదు. ఇన్ని సంవత్సరాలు బట్టి ఉన్నా అది ఎంతవరకు. కొంత మిగతా బిల్డర్స్ అయితే కొంతమంది ఉన్నారు డెఫినెట్గా, ఎస్పెషల్లీ ప్లాటింగ్ వెంచర్స్ అయితే 75-80% చేసి మిగతా వదిలేస్తారు, కంప్లీట్ చేయరు. అంటే అక్కడ కొంతమంది ఎండీస్ చైర్మన్స్ రీజనింగ్ ఏంటని అడిగాను. చాలామంది మార్కెట్లో చాలామంది తెలుసు కూడా, మన పేరు డాక్టర్ నంది రామేశ్వర అంటే రియల్ ఎస్టేట్ ఐడెంటిఫై చేస్తారు. అయితే అక్కడ కట్టుకొని ఎవరు ఇల్లు కట్టుకొని ఉండరు కదా సార్. ఇప్పుడు షాద్నగర్లో అమ్ముతున్నాం, జడ్చర్లో అమ్ముతున్నాం, బాలానగర్ అమ్ముతున్నాం, ముంబై హైవేలో అమ్ముతున్నాం. అమ్మినప్పుడు అక్కడ ఎవరు ఇల్లు కట్టుకొని ఉంటారు? మనం కంప్లీట్ చేసినా కంప్లీట్ చేయకపోయినా పెద్ద ఫరక్. మేము ఓన్లీ ల్యాండ్ ఇస్తాం, ఆ ల్యాండ్ ఆటోమేటిక్ ఏమి చేసినా చెప్పినా పెరుగుతుంది కరెక్టే. బట్ కమిట్ అయితే చేయాలి కదా. యాజ్ పర్ రేరా మీరు కంప్లీట్ ఇవ్వకపోతే ఓసీ ఇవ్వడు, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వడు, పొజిషన్ తీసుకుని మోర్ట్గేజ్ కట్ చేస్తాడు. కొంతవరకు రేరా అనేది మన దాంట్లో, మన ప్రస్తుతం ఆంధ్ర తెలంగాణలో ఎక్కువగా అమలు పరచట్లేదు. అంటే స్ట్రిక్ట్గా లేరు, ఏదో చేయాలంటే ఇప్పుడు ఎందుకంటే అంతకుముందు పార్ట్ టైం ఆఫీసర్స్ ఉండేవారు. అంటే డిటీసీపీ డైరెక్టర్గా ఉండి ఆయన అడిషనల్ ఛార్జ్ సెక్రటరీగా ఇచ్చారు. ఆయన టైం అది చేయడానికి టైం ఇది ఎక్కడ చేస్తారు ఆయన. ఇట్లా ఐఏఎస్ ఆఫీసర్ కూడా మెయిన్ స్ట్రీమ్ వేరు, ఇది పార్ట్ టైం జాబ్. అడిషనల్ జాబ్ ఇచ్చి స్టెప్ మదర్ లాగే ఉంటుంది. ఇలా స్టెఫినీ అనే ఉంటుంది. ఇట్ కెనాట్. ఇప్పుడు కంపార్ట్మెంట్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారు అనుకోండి, కంపార్ట్మెంట్ లైఫ్ అంటారు. అంటే అది ఎప్పటికీ మార్క్స్. ఇప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్ళారనుకోండి, కంపార్ట్మెంట్ క్యాండిడేట్ నాడు ఫస్ట్ అటెంప్ట్లో చేసినాడు ఎవరికి ప్రియారిటీ ఇస్తారు? ఫస్ట్ అటెంప్ట్ ఎవరైతే వాళ్ళకి ఇస్తారు.
ఏంటంటే ఇది ఒకవేళ జరగదు, జరిగితే కరెక్ట్ కాదు. డెఫినెట్గా ది బిల్డర్ హ్యాస్ టు బి హూ ఎవర్ ఇట్ ఈస్, హీ హ్యాస్ టు బి రెస్పాన్సిబుల్, హీ హ్యాస్ టు హ్యాండ్ ఓవర్. ఒకవేళ రేరా అప్రూవల్ ఉంటే ది బయ్యర్స్ ఎవరైతే మోసపోయారో, ఇబ్బంది పడుతున్నారో, దే కెన్ ఫైల్ ఏ కేస్ టు రేరా పైన రేరా కూడా తీర్చకపోతే రేరా అప్లియేట్ అథారిటీ అది పెట్టచ్చు. దే కెన్ అప్రూవ్ అండ్ కేసు విల్ బి సాల్వ్, దే విల్ బి ఇమీడియట్లీ యాక్టింగ్ ఆన్ ఇట్. ఆ రేరాకి అన్ని పవర్స్ ఉన్నాయి, రేరా అప్లియేట్గా అంత పవర్స్ ఉంది. సో దే కెన్ ఫైల్ ఏ కేస్ ఆన్ ద బిల్డర్ విత్ ది ప్రూఫ్స్. మీరు ఓవరాల్గా చెప్పడం కదా, మీ దగ్గర డాక్యుమెంట్ ఏమి ఇచ్చారు, మీకు ఏమి ఇవ్వలేదు. కొనుక్కున్నప్పుడు సేల్ అగ్రిమెంట్ ఇస్తారు మనకి. సేల్ అగ్రిమెంట్లో నేను క్లబ్ హౌస్ ఇస్తా, స్విమ్మింగ్ పూల్ ఇస్తా, చైల్డ్కి వేరే ఇస్తా, జాగింగ్ ట్రాక్ ఇస్తా, బ్యాంకెట్ హాల్ ఇస్తా, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ రాస్తుండే వాళ్ళు ఇవ్వకపోతే యూ కెన్ ఫైల్ ఏ కేస్. ఒకవేళ రాయకపోతే మీరు ఏం చేయలేరు. అయితే చాలా ఇలా హైదరాబాద్లో చాలా మంది కూడా ఈ రకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పాపం, కొనుక్కున్నప్పుడు తెలియక. అంటే తెలియకంటే ఇందులో బిల్డర్ ఎంత తప్పు చేస్తున్నాడో బయ్యర్ కూడా అంతే తప్పు చేస్తున్నాడు. లంచం తీసుకునేవాడి కంట లంచం ఇచ్చేవాడు తప్పు అంటారు. అడిగితే ఇచ్చేది లంచం, అడగకుంటే ఇచ్చేది కానుక. అడుగుతున్నారు, మనం ఇస్తున్నాం. అది ఎందుకంటానంటే బిల్డరు మోసపోయేవాడు ఉన్నంతకాలం మోసం చేస్తారు. మనం మోసపోకుండా చూసుకుని డబ్బులు మనం కదా, బాధ్యత మంది కదా, ఈఎంఐస్ కట్టాల్సి మనం కదా, రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి మనం కదా. మరి మనం ఎందుకు ఎక్స్పర్టైజ్ తీసుకోవట్లేదు? సింపుల్గా ఏదైనా ఒక కేజీ వంకాయలు కొనంటే 100 సార్లు ఏరుతాం. అందులో బంగాళదుంపలు కొన్నా ఎన్నిసార్లు, బెండకాయలు కొంటే ఎంత సెర్చ్ చేస్తాం? 100 రూపాయలకి. ఇక్కడ 1 కోటి రూపాయలు పెడుతున్నాం, ఎంత సెర్చ్ చేయాలి మీరు? పెళ్లి సంబంధం అయిందనుకోండి, ఇటు 7 తరాలు అటు 7 తరాలు చెక్ చేస్తారు. కానీ 2-3 తరాలైనా చెక్ చేయాలి కదా. సింహం నవ్వింది కదా అని ఫోటోగ్రాఫ్ తీసుకున్నట్టు, ఫోటోగ్రాఫ్ తీసుకుంటే ఫోటోలు ఎవరు ఉంటారు? సింహమే ఉంటారు, మీరు ఉంటారా? అట్లా బిల్డర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు వాడు డిస్కౌంట్ ఇస్తున్నాడు కదా, ఫ్రీగా ఇస్తున్నాడు కదా, రేటు తక్కువ ఇస్తున్నాడు, ఫ్రీగా అయితే ఎవరు రేటు తక్కువ ఇస్తున్నాడు, కొనేస్తే పొలవమని ఇబ్బంది పడతాం. సో వాళ్ళు ఏమైనా చెప్పని, మీరు సపరేట్గా నేను 3 డాక్యుమెంట్స్ చెప్పాను ఎప్పుడు కూడా. ప్రతి వీడియోలో కూడా నేను ఏం చేద్దాం, ఫస్ట్ టైం కొంటే, సెకండ్ టైం కొంటే గో అండ్ అప్రోచ్ ఏ ప్రొఫెషనల్ రియాల్టర్. ఆయన మద్దతు తీసుకోవడానికి 5,000-10,000 ఫీజు ఉంటుంది, లేదా బ్రోకర్గా అయితే 1%, 2% ఉంటుంది. తీసుకొని లీగల్ ఒపీనియన్, ఈసీ, లింక్ డాక్యుమెంట్ చూసుకోమని చెప్పాం. అవి చూసుకొని కరెక్ట్గా ఉంటే అప్పుడు ముందుకెళ్ళండి. అది మాత్రం డౌట్ ఉన్నా మీకు 100,000 ప్రాజెక్ట్స్ ఉన్నాయి హైదరాబాద్లోనే 100,000 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అది ఒక్కటే కొనుక్కోవాలని ఏముంది? ఓకే, కొనుక్కొని చూసుకుంటే వాళ్ళకి ఈజీ అవుతుంది, ఇబ్బంది పడదు. లేకపోతే టికెట్ లేని ప్రయాణం ఎక్కట్లు. ఎనీ టైమ్ ది ఇన్స్పెక్టర్ కెన్ కమ్ అండ్ అరెస్ట్ యూ. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.